అందరికీ నమస్కారం. ఈ రిటైర్డ్ ప్రొఫెసర్తో గొడవ చిలికి చిలికి గాలివాన కింద మారి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ గీసి ఆ రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా రెండు రాష్ట్రాల మధ్య ఒక అంతర్గత ఘర్షణ ఏమో భవిష్యత్తులో ఇది భౌతిక ఘర్షణ కింద కూడా దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయి సృష్టించింది. దీనికి మూలపురుషుడు అనైతికంగా బాధ్యతారాహిత్యంతో అసత్యాలు వల్లించిన ఆ ప్రొఫెసర్ అనబడే ఆ కె నాగేశ్వర అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన తెలియకుండా చూడని విషయాలు, ఆయనకి సంబంధం లేని విషయాలు, అప్రస్తుతమైన విషయాలు ఎత్తుకుని అన్ని పార్టీలని రెచ్చగొట్టి అన్నిటినీ కిలికి వదిలేసి అయిపోయింది ముగిసిన అధ్యాయం అని చెప్పిన తర్వాత కూడా రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి కొంతమంది వాళ్ళ బ్రతకటానికి ఒక వ్యాపకం కింద కాకుండా వ్యాపారం కింద భావించే జర్నలిస్టుల ముసుగులో వాళ్ళు చేసిన అలరే కొంతకంత కాదు. దానికి తోడు ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఆ సందర్భంగా జనసేన పార్టీని తెలంగాణలో కొంచెం లైమ్లైట్లోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణ సంకల్ప సభ అనేది ఒకటి తలపెట్టాడు. కాకపోతే ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఆ సోకాల్ ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ దాడులు ప్రతిదాడులకి సిద్ధమైపోయేంత పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు వారు ఈ సమయంలో దట్టో పొన్నం ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ని నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ అసభ్య పదజాలంతో ఆయన సంబోధిస్తున్నాడు. ఆయన పార్లమెంట్ సభ్యులు చేశారు, ఒక పార్లమెంటేరియన్గా, లేకపోతే ఇప్పుడు శాసనసభలో ఆయన సభ్యులు, మంత్రివర్గంలో సభ్యులు, ఆయన మరి అటువంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. అదే సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తాం, నరికేస్తాం, జుట్టుబట్టి ఈడ్చేస్తాం, మొత్తం ఆంధ్ర వాళ్ళందరినీ కూడా, మరీ ముఖ్యంగా మందుల శామ్యుల్ అనేట ఆయన ఒక ఆయన, అనిరుద్ధ్ రెడ్డి అనేట ఆయన ఒక ఆయన చాలా దారుణంగా వాళ్ళ స్థాయికి మించి మాట్లాడారు. ఎందుకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారని చెప్పి అనుకోవాలి. ఒక ఆంధ్రవాడుగా నేను ఏంటంటే కొంచెం వాళ్ళు ఓవర్ చేస్తారా అని చెప్పి అనుకోవాలన్నమాట. ఈ పొన్నం ప్రభాకర్ గారు పట్టుకున్నది ఏంటంటే కోనసీమలో ఉన్న పచ్చని కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలి మాడిపోయినాయి అని. ఎందుకంటే అంత అందంగా ఉందని చెప్తానికి కొంచెం డీప్గా ఆయన ఉపయోగించిన పదం అది కరెక్ట్ కాదు. దాన్ని ఏమీ ఒప్పుకొని దాన్ని ఏమీ సపోర్ట్ చేయట్లేదు. అదొకటి. ఇంకోటి, తెలంగాణ విడిపోయినప్పుడు 11 రోజులు భోజనం చేయలేదనేది అప్పుడు మాట్లాడినప్పుడు నాకు గుర్తున్నంత వరకు అన్నదమ్ములాగా కలిసి ఉన్న ఒక రాష్ట్రం విడిపోయిందనే బాధలో అని చెప్పి అన్నాడు తప్ప తెలంగాణ ఏర్పడిపోయింది, ఆంధ్ర ఎడగొట్టేశారని చెప్పి నేను ఎడుతో భోజనం మానేశాననే ఉద్దేశంతో ఆయన అనలేదు. ఆయన అన్నిన సందర్భం ఏంటంటే అన్నదమ్ములా కలిపి ఉన్న రాష్ట్రం విడిపోయిందని చెప్పి బాధతో 11 రోజులు అంటే భోజనం చేయలేదంటే భోజనం ఒక్కోసారి మనకి బాధలో ఉన్నా లేకపోతే సంతోషంలో ఉన్న భోజనం అంటే ఎక్కువ అప్పుడు ఫుడ్ జ్యూస్ తీసుకుంటాం, అది వేరే విషయం. ఇకపోతే అన్నదమ్ములా కలిసి ఉన్నదే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి, అట్లా ఆంధ్రప్రదేశ్కి ఉన్న పెద్ద నేము ఫేము తెలుగువారి ఆత్మగౌరవం. తెలుగువారి ఆత్మగౌరవం అనే పేరు మీదే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇండోర్ స్టేడియంలో 3000 మందితో ఎంతోనో ఒక సభ పెట్టుకుంటాడు ఆయన. ఆ నవనిర్మాణ సంకల్ప సభ అనే దానికి తెలంగాణ గవర్నమెంటు అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదని, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, కొట్టుకు సత్తారని, లేకపోతే వీళ్ళపైన ఎవరో దాడులు చేస్తారని ఉద్దేశంతో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒక రాష్ట్రం, ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక చిన్న సభ, అది బహిరంగ సభ కాదు, ఇండోర్ స్టేడియంలో పెట్టుకునే సభకి భద్రత కల్పించలేము అని చెప్పి చేతులు ఎత్తేత్వం అనేది దారుణం. అది కాదు కారణం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు బాధపడతారో, ఆంధ్ర వాడికి నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చి సభ పెట్టుకొని ఇస్తే తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మళ్ళీ ఇది ఎక్కడ కేసీఆర్కి ఫేవర్గా అయిపోద్ది లేకపోతే బీఆర్ఎస్కి ఫేవర్గా అయిపోద్ది అని ఒక భయంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడుతున్న డ్రామా. అదే సందర్భంలో ఈ తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది ఓటర్లు ఉన్నారు. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినవా? ఇండియాలో ఎక్కడైనా సభలు నిర్వహించుకోవడానికి, రాజకీయ కార్యకలాపాలు చేయటానికి అందరికీ హక్కులు ఉంటాయి. అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే తప్పుడు కార్యక్రమాలు లేకపోతే ఏమన్నా
ఈ ఈ ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టి పాడు చేసి దౌర్జన్యకాండకు దిగే కార్యక్రమాలు తప్ప రాజకీయ కార్యకలాపాలు జరుపుకోవడానికి ప్రతి ఒడికి హక్కు ఉంది. ఈ హక్కును కాలు రాస్తూ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు పర్మిషన్ తెచ్చుకుంటారో తెచ్చుకోరో, ఈరోజు కోర్టుకు వెళ్తారన్న విధంగా తెలిసింది. తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా తెలంగాణ గవర్నమెంట్ బొంటెద్దు పోకడలో స్ట్రైట్ అవే పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది వాళ్ళు చెప్పాలి. పర్మిషన్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు లోపలికి అలౌ చేయొద్దు, మీరు ఏమన్నా జరిగితే బాధ్యత మీదే, మీరు పాస్లు ఇవ్వండి, మీరు పార్కింగ్ అక్కడ ఏర్పాటు చేసుకోండి, ఇవన్నీ చెప్పాలి. అన్నీ చెప్పి లేకపోతే కొంతమంది సంఖ్య తగ్గించుకోండి, 1000 మందిని పెట్టుకోండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వాలి. కానీ మరీ ముఖ్యంగా పక్క రాష్ట్రం మనతో ఈనాళ్ళు కలిపి ఉండి 2 సంవత్సరాల క్రితం వరకు హైదరాబాద్ రాజధానిగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి సభకి వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళ పార్టీ సభ పెట్టుకుంటుంటే, అది ఇండోర్ స్టేడియంలో ఒక ఫంక్షన్ హాల్ లాంటి చోట పెట్టుకుంటుంటే దానికి అనుమతి నిరాకరించడం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరచడం కిందే భావించాలి. ఈ సందర్భంలో కూడా భేషజాలకు పోకుండా ఆత్మాభిమానం కానీ జాతీయ సమగ్రత వచ్చినప్పుడు కానీ మనమంతా ఒకటే, బయటోడితో దెబ్బలాడేటప్పుడు మనలో మనకు 190 గొడవలు ఉంటాయి, మనలో మనకు రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, మనలో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనం కొట్టుకు సత్తున్నా సరే బయటోడు మన జోలికి వచ్చినప్పుడు మనమంతా ఏకతాటి మీద ఉండి మనమంతా యూనిటీగా ఆడి మీద పోరాడాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆయన ఇండివిజువల్గా, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలు చెప్తూ బీజేపీ పార్టీ తరపున కూడా వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ స్పందించకపోవటం అనేది చాలా దారుణం. అది మీకు ప్రజల్లో ఉండే విలువ గౌరవాన్ని పాడు చేస్తా తప్ప అదేం గౌరవం పెంచదు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడేశాడు కాబట్టి, మన శత్రువు మన రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్కి సభకు అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి మనం సంకలు గుద్దుకుని పార్టీలు చేసుకుందాం, లేకపోతే పోస్టులు పెడదాం, వాళ్ళనేమో ట్రోలింగ్ చేద్దాం అనే భావజాలం ఉంటే మాత్రం అది వైఎస్ఆర్సీపీకి ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పటికైనా సరే తక్షణం స్పందించండి. వైఎస్ఆర్సీపీ కానీ ఈ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కానీ దానికి అనుబంధంగా నడుస్తున్న జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చి స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోయినా నాదెండ్ల మనోహర్ అయినా స్పందించాలి, లోకేష్ అయినా స్పందించాలి. డెఫినెట్గా వీళ్ళందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం తప్పనిసరిగా స్పందించాలి. ప్రజల్లో నీకున్న క్రెడిబిలిటీని నువ్వు కాపాడుకొని నిలబెట్టుకోవాలంటే, లేకపోతే కనుమరుగైపోతారు మీరు ముగ్గురు కూడా. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కాదు కించపరుస్తా మీరు ఇంకా దిగజార్చేస్తున్నారని చెప్పి ప్రజలంతా భావిస్తారు. కాబట్టి మీరు పోరాడండి. మరీ ముఖ్యంగా ఈ కర్మ, ఈ దరిద్రం, ఇటువంటి పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రత్యేకించి ఆ నారా చంద్రబాబు నాయుడు అనేట ఆయన కోసం వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్న చోటు నుంచి ఆయన మీద ఉన్న ఓటుకు నోటు కేసులో ఎక్కడదన్నా అరెస్ట్ చేసేస్తారో, ఆంధ్రాలో ఉంటే నాకు సెక్యూరిటీ ఉంటుంది, బలం ఉంటుంది, నేను అధికారంలో ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నాకు అండదండగా ఉంటుందని ఒక భావన. అదే తెలంగాణలో ఉంటే తెలంగాణ పోలీసులు ఉంటారు, తెలంగాణ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ అంతా కూడా పరిపాలనా పరంగా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ఏ అర్ధరాత్రి తీసుకుపోతారేమో అనే ఒక భయంతో తిరిగి పందలాగా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం కాని రాజధానులకి పారిపోయాడు. కాబట్టి లేకపోతే ఆ 10 సంవత్సరాలు ఉంటే ఇక్కడ ఇప్పుడు కూడా మన రాజధాని కింద, ఉమ్మడి రాజధాని కింద హైదరాబాదే చాలామంది ఉండు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వచ్చి విపరీతమైన సంపదిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి నష్టపెట్టి లాభమే కదా. ఒకవేళ వాళ్ళే కానీ 10 సంవత్సరాలు అయిపోయాక మాకు మీ రాజధానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నప్పుడు, మాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉమ్మడి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయన్నీ కూడా మాకు ఇస్తే వెళ్ళిపోతాం అని చెప్పి లంకి పెట్టవచ్చు. ఎందుకంటే మనం ఇల్లు ఖాళీ చేయమన్నారంటే ఇంట్లో మనం అద్దెకి వెళ్ళేటప్పుడు ముందు ఇచ్చిన అడ్వాన్స్ ఉంటుంది కదా, అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వాలి కదా, రిటర్న్ ఇస్తేనే మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్తాం. ఇంకా లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. అట్ల గురించి కూడా అడుగుతానికి భయపడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా సరే భేషజాలకు పోకండి. ఏకతాటిపై మీరంతా కలిపి కూర్చొని కత్తులు పట్టుకుని యుద్ధానికి వెళ్ళమంటలా. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇండివిజువల్గా ఇక్కడ ఆంధ్రులకి మనోబలం పెంచేటట్టు, మనోధైర్యం చెప్పేటట్టు, ఆంధ్రుల వెనకాల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రులు ఎక్కడున్నా, దుబాయ్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఆంధ్రుడికి ఏం అవసరం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించాదే. అవసరమైతే దానికి ఒక ఈ
హాట్ లైన్ ఏర్పాటు చేస్తాం, దానికి ఒక టీంని ఏర్పాటు చేస్తాం, తెలంగాణ వ్యక్తులు ఈ ఉద్యమం మళ్ళీ రేపి తెలంగాణ ఆంధ్ర వాళ్ళని పంపేస్తాం, మెడపెట్టి గెంటేస్తాం అంటున్నారు. కాబట్టి అవసరమైతే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి తెలంగాణలో ఆంధ్రులకు ఏమైనా జరిగితే మేము ఉన్నామనే ఒక బలాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్కి ఒక తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాధ్యతలన్నీ కూడా మీరు సక్రమంగా మీరు చూడాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి అని చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగింది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక ప్రాంతీయ పార్టీకి అధిపతిని ఈరోజు ఇంత అవమానించారంటే రేపు పొద్దున్న ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వ్యక్తులు కానీ ఆంధ్ర నుంచి పనుల మీద, వ్యాపారాల మీద, వ్యవహారాల మీద వచ్చే వ్యక్తుల మీద ఎంత వివక్ష చూపిస్తారనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. పట్టుమని 10 మంది లేని యూట్యూబ్ ఛానల్ విలేకరులే ఎంత దరదలాడిస్తుంటే 5 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్న ప్రభుత్వం ఇంకెంత బాధ్యతగా ఉండాలో ఒకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీలో మీకు 190 విభేదాలు ఉండొచ్చు, మీరు రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చు, కానీ ఇటువంటి జాతీయ సమైక్యత కానీ రాష్ట్ర సమైక్యత కానీ ఇటువంటి ఆపద వచ్చినప్పుడు మీరంతా కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.